మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఏడుపాయల 3 రోజులుగా జలదిగ్బంధంలో ఏడుపాయల ఆలయం. సింగూర్ నుంచి నీటిని విడుదల చేయడంతో వనదుర్గ ఆనకట్ట పొంగిపొర్లుతుంది. ఆలయ ప్రధాన అర్చకులు మాత్రమే గర్భగుడిలోకి వెళ్లి ప్రత్యేక పూజలు చేసి తాత్కాలికంగా మూసివేశారు. భక్తుల భద్రత దృష్ట్యా రాజగోపురంలో అమ్మవారికి పూజలు. ఆలయం ముందున్న నదీ పాయ ఉధృతిగా ప్రవహిస్తుంది. ఆలయంలోకి చేరిన వరద నీరు. వరద ఉధృతి తగ్గగానే భక్తులకు యథావిధిగా మూలవిరాట్ దర్శనం కల్పిస్తాం. ఆలయం ఈవో ఈ వర్షాకాలంలో ఏడుపాయల అమ్మవారు జలదిగ్బంధంలో చిక్కుకోవడం మూడోసారి. వనదుర్గ ఆనకట్ట వైపు గర్భగుడి వైపు భక్తులు ఎవరు వెళ్లకుండా భారీకెడ్లు ఏర్పాటు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు పటిష్ట భద్రత.